ఇదిగో పిల్లలు, మీకోసం ఒక చిన్న సరదా కథ చెప్పనా? పెన్సిల్ గురించి. పెన్సిల్ గురించా? పెన్సిల్ గురించి ఏంటి అని అనుకుంటున్నారా? చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇందులో పెన్సిల్ పేరు శ్రీమతి సాఫ్ట్ గ్రాఫైట్. పేరే సాఫ్ట్, ఆత్మగౌరవం మాత్రం హార్డ్. తను లేకపోతే నేర్చుకోవడం లేదు అని గొప్పగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక పెన్ను కవిత. నేనే పర్మనెంట్, నేను లేకపోతే సంతకాలు ఉండవు అని అనుకునే వెటకారం క్యారెక్టర్. రబ్బరు రంగన్న, తప్పులను సరిచేసే సైలెంట్ హీరో, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. షార్ప్నర్ శ్రావణి, పెన్సిల్ చెక్కడానికి తనే ఉపయోగపడతాను అనే క్యారెక్టర్ అన్నమాట. స్కేల్ శ్రీరామ్, అందరికీ దారి చూపించి క్రమశిక్షణలో పెట్టే పెద్ద మనిషి, హుందాగా ఉంటాడు. ఇక చిన్నారి రాజు, వీరందరినీ వాడే స్కూల్ బాయ్, బెంచ్ మీద కూర్చుంటాడు. ఇక కథలోకి వెళ్తాం. ఒకరోజు పెన్సిల్ శ్రీమతి సాఫ్ట్ గ్రాఫైట్ తన షార్ప్ అండ్ నోరు తెరిచి ఇలా చెప్తుంది: నేను లేకపోతే పిల్లలు ఏబిసిడీలు కూడా రాయలేరు అని అంటుంది గర్వంగా. పక్కనే ఉన్న పెన్సిల్ కవిత నవ్వుతూ, అమ్మా శ్రీమతి, నువ్వు ఆపు నీ బడాయి, నువ్వు కేవలం తాత్కాలికం, చెరిపితే పోతావు. నేను రాసేది శాశ్వతం, ఎగ్జామ్స్లో నాదే పై చెయ్యి అంటుంది వెటకారంగా. పెన్సిల్ శ్రీమతి గ్రాఫైట్కి కాస్త కోపం వస్తుంది. శాశ్వతం అంటే ఒకసారి చేసిన తప్పును దిద్దుకోలేరు. నేనైతే ఫ్లెక్సిబుల్, మళ్ళీ సరిచేసుకోవచ్చు. ఇంతలో షార్ప్నర్ శ్రావణి వస్తుంది ఎగురుకుంటూ. అబ్బా, మీ గొడవలు పక్కన పెట్టండి, నన్ను వాడితే నువ్వు అందంగా షార్ప్గా అవుతావమ్మా శ్రీమతి గ్రాఫైట్, అది మర్చిపోకు అంటుంది దీర్ఘాలు తీస్తూ. అప్పుడే స్కేల్ శ్రీరాము పెన్సిల్తో అంటాడు: అమ్మా, నువ్వు రాస్తావు, కానీ తిన్నగా రాయడానికి నేనే కావాలి కదా అంటుంది నవ్వుతూ. పెన్సిల్ శ్రీమతి గ్రాఫైట్ అంటుంది కోపంగా: చెప్పావులే గొప్పగా, నువ్వు కేవలం లైన్ మాత్రమే చూపిస్తావు, కానీ రాసేదంతా నేనే కదా అంటుంది. ఇదంతా చూసి రబ్బరు రంగన్న నవ్వుతూ వచ్చి, అబ్బబ్బా, మీ అందరు గొడవ ఆపండి, గొడవ పడకండి, ఎవరైనా తప్పుగా రాస్తే నన్నే పిలుస్తారు చెరపడానికి, అందుకే నేను సైలెంట్ హీరో అని అంటాడు గంతులేస్తూ, తన సైజుకు మించిన డైలాగులు కూడా చెప్తూ. ఇంతలో చిన్న రాజు వచ్చి టేబుల్ మీద కూర్చుని హోంవర్క్ చేయడం మొదలు పెడతాడు. రాస్తాడు రాస్తాడు రాస్తాడు, పెన్సిల్ చెక్కి చెక్కి చిన్నది చేసేస్తాడు. అప్పుడు పెన్సిల్ శ్రీమతి గ్రాఫైట్, అయ్యో, నా జీవితం ఇలా కాస్త కాస్త తగ్గిపోతోంది, చీచి నా బతికింతే అని ఏడుస్తూ ఉంటుంది. రబ్బరు రంగయ్య పెన్సిల్ శ్రీమతి గ్రాఫైట్ని ఓదారుస్తూ, అమ్మా, అది నీ పనే, నువ్వు తగ్గుతేనే పిల్లల భవిష్యత్తు పెరుగుతుంది, బాధపడకు అని అంటాడు. స్కేలు శ్రీరాము తల ఊపుతూ, ఇదే నీ గ్రేట్నెస్ అమ్మా, నువ్వు చిన్న అవుతావు, కానీ వాళ్ళ భవిష్యత్తు మాత్రం పెద్దది చేస్తావు అంటుంది హుందాగా. అప్పుడు పెన్సిల్ శ్రీమతి సాఫ్ట్ గ్రాఫైట్ తన జీవితం అర్థం చేసుకుని, అవును కదా, నేను తగ్గితేనే పిల్లల భవిష్యత్తు పెరుగుతుంది, ఒక చిరునవ్వు నవ్వి, తగ్గడంలోనే నా గెలుపుందన్నమాట అని అంటుంది. అంత చిన్నదైన శరీరంతో పెన్సిల్ శ్రీమతి గ్రాఫైట్ పెద్దదైన తత్వం నేర్చుకుంటుంది. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, పెన్సిల్ లేకపోతే ప్రాక్టీస్ లేదు, పెన్ను లేకపోతే స్పష్టత లేదు, షార్ప్నర్ లేకపోతే పదును లేదు, రబ్బరు లేకపోతే క్షమ లేదు, స్కేలు లేకపోతే క్రమబద్ధత లేదు. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక పాత్ర అంటూ ఉంటుంది. అవి గొప్పవి కాదు, అవసరాలు తీర్చడం ముఖ్యం. అర్థమైందా?